ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కల్తీ మద్యం దాగి 21 మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇది ఎక్కడ ఏంటి అనేది మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక పంజాబ్లో కల్తీ మద్యం కలకలం రేగింది. ఈ ఘటనలో 21 మంది మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే సంగ్రూర్ జిల్లాలో ఇంధనాలు కలిపిన కల్తీ మద్యం తాగి సుమారు 40 మంది హాస్పిటల్లో చేరారు. మార్చి 20న దాదాపు 4 చనిపోయారు. ఆ తర్వాత రోజే పటియాలాలోని రాజేంద్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా మరో 4 చనిపోయారు. ఈ నెల 22వ తారీఖున మరో 8 మంది చనిపోయారు. ఇక శనివారం 5 చనిపోయారు. దీంతో మొత్తం 21 మంది కల్తీ మద్యం కారణంగా చనిపోయినట్లు సంగ్రూప్ వైద్యాధికారులు తెలిపారు. మరో 20 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. అయితే కేవలం 4 రోజుల వ్యవధిలోనే కల్తీ మద్యం కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతుంది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 6 అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే నిందితులు తెలిపిన వివరాల ప్రకారం ఓ ఇంట్లో కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇంటిపై దాడి చేసి 200 లీటర్ల ఇంధనాలు సహా విషపూరిత రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, దోషులెవరిని వదిలిపెట్టబోమని డీఐజీ హరిచరణ్ సింగ్ భుల్లార్ తెలిపారు. ఇదిలా ఉండగా పంజాబ్ ప్రభుత్వం ఘటనపై విచారణకు హైలెవెల్ సిట్ ఏర్పాటు చేసింది. గతంలోనూ పంజాబ్లో కల్తీ మద్యం కారణంగా పలువురు చనిపోయిన సంగతి తెలిసింది. ఇక 2023 ఏప్రిల్లో సంగ్రూర్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 3 చనిపోయారు. అలానే 2020 ఆగస్టులో లూధియానాలో కల్తీ మద్యం వల్ల 112 మంది మృత్యువాత పడ్డారు.